హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి సాటర్డేది వినాయక చవితి బుధవారం అయింది కదా! అవన్నీ పెట్టేశాను. గురువారం, శుక్రవారంది కూడా వీడియో పెట్టేశాను. ఇది సాటర్డే రోజుది. తర్వాత వచ్చేసి మన వినాయకుడు 4 డేస్ ఆ రోజుకి సాటర్డే వరకైతే. ఆ రోజు మార్నింగ్ అయితే రవ్వ కేసరి చేశాను. ముందు రోజు సేమియా కేసరి చేశాను. ఒకరోజు గుడాలు చేశాను. మళ్ళీ తా ఫోర్త్ డే అయితే మళ్ళీ ఈ విధంగా రవ్వ కేసరి అయితే చేశాను. ఎందుకంటే ఆ రోజు వినాయకుడిని పెట్టొద్దాము. అక్కడ మన కాలనీ గణపయ్య ఉంటాడు కదా! ఎప్పుడైనా అక్కడే పెడతాము. ఆడ పెట్టొద్దామనేసి అనుకున్నాము. కాకపోతే నిమజ్జనం చేసొద్దాం అనుకున్నాము ఈసారి ఇక్కడ. కాకపోతే కుదరలేదు. ఆ రోజు నిషిత్ వాళ్ళ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే ఉంది కాబట్టి అందుకు కుదరలేదు. అక్కడికెళ్ళాము. స్కూల్‌కెళ్ళి వచ్చే వరకే ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. తర్వాత వేరే పని ఉండడం వల్ల ఈవినింగ్ అయిపోయింది. అందుకనేసి ఎళ్ళలేదు. ఇంకా ఇగ ఎప్పటిలాగో మన కాలనీ గణపయ్య దగ్గరే పెట్టొద్దామనేసి అక్కడైతే పెడదామనుకున్నాము. మార్నింగ్ ఆ రోజు సాటర్డే కాబట్టి మన ఇంట్లో అన్నీ కడిగేసి, అన్నీ మంచి బొట్లు పెట్టి, అన్నీ క్లీన్ చేస్తాం కదా! సాటర్డే అదే విధంగా ఆ రోజు కూడా చేశాను. తర్వాత సిరా అయితే చేశాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండబ్బా! నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి సేమియా కేసరి, మళ్ళీ తర్వాత రవ్వ కేసరి అయితే తొందరగా అయిపోయింది. ఫ్రూట్స్ అయితే తీసుకురాలేదు. ఇంట్లో ఉన్న వరకైతే ఒక యాపిల్, బనానా ఉంది. అది పెట్టేసి సేమియా కేసరి అయితే నైవేద్యంగా పెట్టేశాను. కాసేపు అయ్యాక ఇక మన గణపయ్యను కదిలిచ్చి పెడితే సాయంత్రం అక్కడ పెట్టొచ్చు అనేసి ఇక్కడ చూడండి ఇంట్లో దేవునికి కూడా కొంచెం కేసరి పెట్టేసి పూజ అయితే అయిపోయింది మన ఇంట్లో. అప్పటికి ఎంతో టైం కాలేదు, 7:30 అయింది అంతే. ఇక నేనైతే కాసేపు దీపం పెట్టేసి టిఫిన్‌కి ఇంకా కొంచెం టైం ఉందిలే అనేసి కూర్చున్నాను. దీపారాధన అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం అలా గణపయ్యని చూసుకుంటా అయితే అలాగే కూర్చున్నాను. తర్వాతొచ్చేసి ఇక్కడ టిఫిన్ అయితే ఆ రోజు ఏదో ఉప్మానో ఏదో చేశానండి. ఎందుకంటే ఉప్మా కాదు, పూరి చేశాను. తర్వాతొచ్చేసి బీరకాయ కర్రీ చేశాను. తర్వాతొచ్చేసి ఇక ఇక్కడ బీరకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది రైస్‌లోకి. వంట తొందర చేశాను. బయటికి నిషిత్ వాళ్ళ స్కూల్‌కి వెళ్ళాలి అనేసి 10కి వెళ్దామన్నది హారిక. తర్వాతొచ్చేసి ఇక్కడ మళ్ళీ మార్నింగ్ మనం దీపారాధన చేశాం కదా! ఇక్కడ బాబుతోనైతే కదిలిపిస్తున్నాను. కదిలిచ్చి పెడితే ఎప్పుడైనా తీసుకెళ్ళొచ్చు అనేసి ఈ విధంగా అయితే దీపాలు మనకక్కడ మళ్ళీ గణపతిని చేసి పెడతాం కదా! గౌరమ్మని అక్కడ అన్నీ కదిలించాలి. అలా కదిలించి పెడితే ఇంక దీపం పెట్టే అవసరం ఉండదు సాయంత్రము. ఇక్కడ మళ్ళీ కాఫీ తాగాను. పనంతా అయిపోయిన తర్వాత ఇక్కడ బయటకి ఇక వెళ్తా ఉన్నాము స్కూల్‌కి. అప్పటికి 10:15 అయింది. తర్వాత వచ్చేసి అప్పటికే హారిక వచ్చేసింది. ఏమైందా అంటే ఇంకా రెడీ అవ్వలేదా అనేసి, అయిపోయిందిరా అనేసి బయలుదేరాము. ఇక్కడ ఆ రోజు మన కాలనీలో అన్నప్రసాదం ఉంది నైట్‌కు. తర్వాత వచ్చేసి మన ఇంటి దగ్గర పెట్టారు ఈసారి మన ఇంటికి దగ్గరలో. ఇక వంటలైతే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఇక్కడ స్కూల్ కాడికైతే వచ్చాము. నిషిత్ వాళ్ళ స్కూల్‌కు సరిత స్కూల్ అంటే మా పిల్లలైతే ఫస్ట్ క్లాస్ నుండి 7th వరకు ఇక్కడ చదివారు. మళ్ళీ అప్పుడు వెళ్ళానంటే నేను మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని. అన్నం పెట్టడానికి, పంపించడానికి, మళ్ళీ సాయంత్రం తీసుకురావడానికి వెళ్ళేదాన్ని అప్పట్లో. మళ్ళీ ఇప్పుడెళ్ళాను స్కూల్‌కెళ్ళి స్కూల్ చూడంగానే మళ్ళీ చిన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడవన్నీ గుర్తుకొచ్చాయి. ఇక్కడిక్కడ కూర్చొని తినిపించేవాళ్ళము అట్లా అన్నట్టు ఏమీ మారలేదు. ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకునేటివి మాత్రమే కొత్తగా పెట్టారు. అప్పుడున్నట్టే ఉంది స్కూలు. కాకపోతే ముందల అన్ని టైల్స్ వేశారు అంతే. మొత్తం అప్పుడున్నట్టే ఉంది. ఫస్ట్ నుంచి 7th వరకు అక్కడే కదా! క్లాసులన్నీ అక్కడే అయిపోయేది. చిన్నతనం అంతా అక్కడే అయిపోయింది. అప్పుడే గుర్తుకొచ్చింది. Now I request Nishit grandma to open it and see. ఓపెన్ చేసి చూడండి. మేము ఓపెన్ చేయండి. They planned something surprise. Grandparents Day with their photos. Show your photos. Yay! And you also. Yes, I request Nishit Nanamma to open the gift and show to you.
on. I made a feed it to know. Thank you, Nisha. How was it? Yes. Yes. Happy Grandparents Day! Once again, Nishit is wishing with a beautiful cup with their photos. థ్యాంక్ యూ నిషు, గిఫ్ట్ ఇచ్చినందుకు నాకు. ఓకేనా? Love you, Nanama. థ్యాంక్ యూ నిషు. స్కూల్కి వెళ్ళంగానే మా పిల్లలు చిన్నప్పుడవన్నీ గుర్తుకొచ్చాయి ఒక్కసారిగా. తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ అప్పుడు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను నిషిత్ కోసం అనిపించింది. తర్వాత ఇక్కడ గేమ్స్ అయితే ఆడిపిస్తున్నారు. అన్నీ ఇస్తరాకులు పెట్టారు. భోజనాలకు అనుకోకండి, గేమ్స్కి పెట్టారు. ఇలా ఇస్తరాకులు, శనగలు ఉంటాయి కదా, శనగలు ఒక గాజు, దాంతో గేమ్ అన్నట్టు. తర్వాత వచ్చేసి ఇక్కడ నిషిత్ గ్రాండ్ పేరెంట్స్ డేకి వెళ్ళడం ఇది రెండోసారి. హారిక అయితే ఆ విధంగా ప్లాన్ చేసింది, గిఫ్ట్ ఇప్పించింది నిషిత్ దగ్గర. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఇది గేము. తర్వాత వచ్చేసి పోయినసారి అయితే ఇక్కడ కాకతీయలో ఉండేది, అప్పుడు కూడా తీసుకెళ్లారు. తర్వాత ఇప్పుడు కప్పుల మీద ఫొటోస్ వేయించి ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. ఫొటోస్ ఒక సైడ్ ఏమో గ్రాండ్ పేరెంట్స్ డే అని వేయించింది. భలే ప్లాన్ చేసింది. హారిక మాత్రం మాకు అక్కడికి వెళ్ళే వరకు తెలియదు అలా కప్పులు చేపిస్తుంది అనేసి. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత వచ్చేసి ఇక్కడ అందరికైతే గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు. నిషిత్కి కూడా ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే మీరు ఈ వీడియోని చూసేయండి ఏం గిఫ్ట్ ఇచ్చారో. తర్వాత ఇలా పేపర్ల మీద హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే అని ఇచ్చిండ్రు. ఒక సైడ్ ఏమో నిషిత్ చేతులతో అచ్చు వేయించారు. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మళ్ళీ అంతా ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నీ చూస్తూ ఉన్నాను. అప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేసి. అప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది స్కూలు. తర్వాత వచ్చేసి ఏం చేంజ్ అవ్వలేదు. ఇంకా తర్వాత అట్లా చూసి కొన్ని ఫొటోస్ దిగి అయితే వచ్చాము. ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు వెళ్ళే వాళ్ళం కదా. తర్వాత ఇప్పుడు కూడా ఒక ఫోటో 2 ఫోటోలు దిగాము. అక్కడ కొత్తగా ఏమీ అవ్వలేదు. అక్కడ చిన్నపిల్లలు ఆడేది మాత్రం కొత్తగా అయింది అంతే. ఇక అక్కడంతా పాతగానే ఉంది. కాకపోతే ఆ ముందు టైల్స్ వేశారు. మేమైతే అప్పటికి 1 ఏమైంది. ఇంకా స్నాక్స్ ఇచ్చారు, బిస్కెట్స్, సమోసా, టీ అయితే ఇచ్చారు ఆ మధ్యలో స్నాక్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ హారిక పాప అయితే ఆటో బుక్ చేద్దామా ఆంటీ అనేసి ఆటో కోసం అయితే చూస్తూ ఉంది. నిషిత్ చూడండి ఇక్కడ, ఎందుకంటే హయత్ నగర్ డిపో ఉంటుంది అక్కడ. ఆ బస్సులు అయితే బిజీగా ఉంది ఆ రోడ్ అయితే. ఆ టైంలో అయితే వ్యాన్లు, స్కూల్ వ్యాన్లు, తర్వాత వచ్చేసి ఆర్టీసీ బస్సులు. ఇక్కడే మా వారు డ్యూటీ చేసేటప్పుడు డిపో ఇక్కడే ఉంటుంది. అప్పుడు మాకు దగ్గర ఉండేది, మేము అప్పుడు రెంట్కు ఉండేది అన్నట్టు అటు సైడే. తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలైతే వినాయకుడు పెట్టారు కదా, వినాయకులను అయితే చేసుకొచ్చారు. చాలా బాగున్నాయి వినాయకులని, ఒక్కొక్క రకంగా చేసుకొచ్చారు. అవి వీడియో తీశాను చిన్నగా. మనకు ఆటో అయితే వచ్చేసింది. తర్వాత నిషిత్ అయితే గిఫ్ట్ ఎప్పుడు ఇప్పాలా అన్నట్టుగా చూస్తున్నాడు. తర్వాత మా పాప రాలేదు. పాప అత్త దగ్గరికి వెళ్దాం, అత్త దగ్గరనే గిఫ్ట్ ఓపెన్ చేద్దాం అనేసి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాము. ఇదిగోండి హాట్ బాక్స్, నిషిత్కి వచ్చిన గిఫ్ట్ హాట్ బాక్స్ వచ్చింది. బాగుంది హాట్ బాక్స్. తర్వాత చిన్న అందరికి వెళ్ళిన వాళ్ళకు కూడా చిన్న ప్లాస్టిక్ బాక్సులు కూడా ఇచ్చారు. ఇవే కప్స్ మాకు హారిక చేయించిన కప్స్ ఇవే. నాకు ఒకటి, చంద్రకళకు ఒకటి చేయించింది. హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే అని గుర్తుగా ఈ విధంగా అయితే చేసింది. ఫొటోస్ వేసి ఆమె వేరేలాగా అనుకుందంట, కాకపోతే వేరేలాగా చేశారు. ఇంకా సరేలే ఏదో ఒకటి అన్నట్టుగా ఇంకా అప్పటికప్పటికి ఇది అయింది. తర్వాత వచ్చేసి ఈ విధంగా కప్స్ అన్ని పాపకైతే చూపిస్తూ ఉన్నాడు. అత్త నేను ఈ విధంగా ఇచ్చాను, నాకు గిఫ్ట్ వచ్చింది అనేసి. వెళ్ళేటప్పుడు ఇక్కడ అన్నదానం ఉందని చెప్పాను కదా, మన కాలనీ కనిపే దగ్గర. వంటలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టున్నాయి. ఇంకా లాస్ట్కు రైస్ ఏదో చేస్తూ ఉన్నారు. అప్పటికే చీకటి అయితే అవుతూ ఉంది, 6:30 అయింది.
తర్వాత వచ్చి ఇక్కడ అన్నీ నేను మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ మన గణపయ్య దగ్గర అన్ని పత్రి అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ తీసి అయితే పెడతా ఉన్నాను. అక్కడ కాలనీ గణపయ్య దగ్గర పెట్టి రావాలి కదా! ఎందుకంటే మనం ఒక 3 డేస్, 4 డేస్ పూజ చేశాం కదా! ముద్దు ముద్దుగా అనిపిస్తుంది. కొంచెం అయ్యో! ఎళ్తావా అన్నట్టు కూడా అనిపించింది మన గణపయ్య. చిట్టి గణపయ్య. తర్వాత 4 డేస్ పూజలు అందుకుంది కదా! కొంచెం ఇదిగా అనిపిస్తది. అయ్యో! పూజ చేశాం కదా అన్నట్టుగా. ఇక్కడ మా వారినైతే తీసుకోమన్నాను. నేను ఆ పత్రి పట్టుకున్నాను. ఇంగా పూజ స్టార్ట్ అవుతుంది. అక్కడ అన్నదానం గూడా ఉంది గదా! తర్వాత నేను మా వారైతే తీసుకెళ్తున్నాము. బాబైతే లేడు. ఇంక తర్వాత అక్కడికైతే ఎళ్ళాక పిల్లలైతే జై బోలో గణేష్ మహారాజ్‌కి అంటా ఉన్నారు పిల్లలు. కాకపోతే సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి రియల్ వాయిస్ పెట్టలేదు పిల్లలది. సాంగ్స్ వస్తే మళ్ళీ కాఫీ రేట్ పడతది గదా! అక్కడ మాట్లాడుకుంటా అయితే వెళ్తా ఉన్నాము. ఇప్పుడు మన ఇంటికి దగ్గరలోనే పెట్టారు. మన గల్లీలోనే పెట్టారు గణపయ్యని. ఎందుకంటే అక్కడ డ్రైనేజీ గుంత ఇంకా పూడ్చలేదు గాబట్టి ఎప్పుడు పెట్టే కాడ పెట్టలేదు గణపయ్యను. తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలు చూడండి అరుస్తా ఉన్నారు. కాకపోతే ఇక పూజ అయిపోయింది. తర్వాత ఇక్కడ భోజనాలకైతే అందరూ కాలనీ మొత్తం వస్తారు. బయట కాలనీ వాళ్ళు వస్తారు. పక్కపక్కల ఉంటాయి గదా కాలనీలు, వాళ్ళు గూడా వస్తారు. ఇక్కడ పాప వీళ్ళంతా ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక అందరూ ఎవరి మాటల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉష అయితే నేను సెల్ఫీ తీసేటప్పుడు హాయ్ చెప్పింది. తర్వాత చెప్పమంటే చెప్తలేదు. హాయ్ వాళ్ళు చెప్తున్నారు గానీ ఉష చెప్పట్లేదు. ఏంటే ముందు చెప్పావు సెల్ఫీ తీసేటప్పుడు ఇప్పుడు చెప్పు అంటే మళ్ళీ తర్వాత హాయ్ చెప్పింది. ఇక్కడ పాప, జ్యోతి ఆంటీ అందరూ ఏదో మాట్లాడుతా ఉన్నారు. అదెట్లమ్మా, ఇదెట్లమ్మా అనేసి. తర్వాత ఇంక సరేలే జనాలు ఎక్కువ ఉంది లైను. కాసేపు ఆగి తిందామనేసి మేమైతే లాస్ట్‌లో తిన్నాము. ముందుగా అందరూ ఒక్కసారిగా ఎళ్తే కొంచెం లైన్ ఎక్కువగానే ఉంటది గదా! అందుకనేసి. ఇక్కడ మమత అయితే ముందు రాలేదు. ఆ రోజైతే వచ్చింది. తర్వాతొచ్చేసి ఇక్కడ అందరూ వడ్డిస్తా ఉన్నారు. మా వారు, బాబు ఇంకా కాలనీ అబ్బాయిలు, యూత్ అబ్బాయిలుంటారు గదా! వాళ్ళందరూ వడ్డిస్తా ఉంటారు. తర్వాత ఇక్కడ మేమైతే లాస్ట్‌కి తింటున్నాం నేను, ఉష. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్.